అసలు బాడీ రీకంపోజిషన్ చేసేటప్పుడు క్యాలరీ సర్ప్లస్‌లో తినాలా? లేకపోతే క్యాలరీ డెఫిసిట్‌లో తినాలా? చూడండి, మనం ఎప్పుడు ఫ్యాట్ లాస్ అవ్వాలనుకున్నా మన బాడీ అనేది ఒక క్యాలరీ డెఫిసిట్ లో ఉండాల్సిందే. ఈ క్యాలరీ డెఫిసిట్ అనేది మీరు ఎలాగైనా క్రియేట్ చేయొచ్చు. ఐదర్ మీరు మెయింటెనెన్స్ క్యాలరీస్ లో తింటూ ఫిజికల్ యాక్టివిటీ ఇంక్రీజ్ చేసినా క్రియేట్ చేయొచ్చు, లేకపోతే డైట్ నుంచే క్యాలరీస్ తగ్గించి ఆ డెఫిసిట్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీ బాడీ ఒక డెఫిసిట్ లో ఉండాలి. సో రీకామ్ చేసేటప్పుడు మీరు పక్కా క్యాలరీ డెఫిసిట్ లో ఉండాల్సిందే. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎంత డెఫిసిట్ లో ఉండాలి. ఇప్పుడు మీరు ఎక్కువ డెఫిసిట్ లో ఉంటే మజిల్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు సింపుల్ గా మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ నుంచి ఒక 100 to 200 క్యాలరీస్ డెఫిసిట్ లో ఉండాలి. బియాండ్ 200 క్యాలరీస్ అయితే నేను పర్సనల్ గా సజెస్ట్ చెయ్య. అండ్ రీకామ్ చేసేటప్పుడు ప్రోటీన్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కరెక్ట్గా ప్రోటీన్ ఇంటేక్ తీసుకోకపోతే మనకి మజిల్ బిల్డ్ అవ్వదు, అట్ ద సేమ్ టైం మజిల్ లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో రీకాంప్లో ఎంత ప్రోటీన్ తీసుకోవాలో నేను డీటెయిల్గా యూట్యూబ్లో ఒక వీడియో చేశాను. ఆ వీడియో నేను ఇక్కడ కింద పిన్ చేస్తున్నా, చెక్ చేయండి.